నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ హైకోర్టు నిర్మిస్తున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. లాస్ట్ టైం మనం ఈ ఐకానిక్ హైకోర్టు దగ్గర అప్డేట్ ఇచ్చినప్పుడు ఒకేసారి 4 ఫ్లోర్లకి కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేశారు. దాదాపు 15,000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసి ఇప్పుడు లాస్ట్ ఫ్లోర్కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. దాదాపు 15,000 క్యూబిక్ మీటర్లలో దాదాపు కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చినాయి. ఈ ఫ్లోర్ కనుక కంప్లీట్ అయితే మొత్తం 15 ఫ్లోర్లు అయితే కంప్లీట్ అవుతాయి. ఇంకా ఒక ఫ్లోరే మిగిలి ఉంటుంది. ఆ ఫ్లోర్ కూడా త్వరలోనే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేసి కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేసే అవకాశం ఉంది. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఇక్కడ ఎంతవరకు కాంక్రీటింగ్ కంప్లీట్ అయింది, లాస్ట్ ఫ్లోర్ ఎప్పటికల్లా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది, ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఐకానిక్ హైకోర్టులో నిర్మిస్తున్న ప్లేస్ మొత్తం ఎలా కనిపిస్తుందో. ఈ ఐకానిక్ హైకోర్టుని బౌద్ధ స్తూపాకారంలో అయితే నిర్మిస్తున్నారు. దాదాపు 42 ఎకరాల విస్తీర్ణంలో ఈ హైకోర్టు అయితే ఉంటుంది. దీంట్లో మొత్తం 16 ఫ్లోర్లు అయితే ఉంటాయి. ఈ 16 ఫ్లోర్లలో 11 ఫ్లోర్లకి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకేసారి 4 ఫ్లోర్లకి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. దాదాపు 15,000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక 3 ఫ్లోర్లు కాంక్రీటింగ్ కంప్లీట్ అయిపోయింది. 4వ నెంబర్ ఫ్లోర్కి అయితే కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దాదాపు 13,500 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ కంప్లీట్ అయింది. ప్రెసెంట్ లాస్ట్ ఫ్లోర్కి కాంక్రీటింగ్ కంప్లీట్ అవడానికి అయితే వచ్చింది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మొత్తం 15 ఫ్లోర్లు అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంకా 16వ నెంబర్ ఫ్లోర్ ఒకటే మిగిలి ఉంటుంది. దానికి కూడా త్వరలోనే ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ చేసి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ ఐకానిక్ హైకోర్టులో మొత్తం 52 కోర్ట్ హాల్స్ ఉంటాయి. ఇంకా జడ్జెస్ ఛాంబర్స్ అవన్నీ ఉంటాయి. ఈ హైకోర్టు మధ్యలో వచ్చేసి అశోక పిల్లర్ అయితే ఉంటుంది. అదే ఈ హైకోర్టుకి హైలైట్గా అయితే ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ నుండి చూసుకుంటే దాదాపు 55 మీటర్ల హైట్లో ఈ హైకోర్టు అయితే నిర్మిస్తున్నారు. ఇది బేస్మెంట్ G+7 స్ట్రక్చర్తో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి ఒక 2 బూమ్ ప్రెషర్ మిషనరీస్ ద్వారా కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఇది లాస్ట్ ఫ్లోర్కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ కంప్లీట్ అయిన ఈ ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఏంటంటే క్యూరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అప్డేట్ ఇచ్చినప్పుడు అప్పుడే కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని లాస్ట్ ఫ్లోర్కి కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో కూడా. ఈ కాంక్రీటింగ్ వర్క్స్ కూడా ఏంటంటే వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ అయ్యే వరకు అంటే కంప్లీట్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. ఇక్కడ నుండి చూడండి ఒక 2 బూమ్ ప్రెషర్ మిషనరీస్ అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నాయి. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే ప్రెసెంట్ ఇక్కడ జరుగుతున్న వర్క్స్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయితే మొత్తం 15 ఫ్లోర్లు కంప్లీట్ అవుతాయని చెప్పా కదా. ఆల్రెడీ గతంలో 2014-19 టైంలో ఒక 3 ఫ్లోర్లకి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. అవి వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు అయితే చేశారు. ఆ ఫ్లోర్లకు కూడా ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు కొంతవరకు కటింగ్ చేసి మళ్ళీ కాంక్రీటింగ్ అయితే చేయాల్సి ఉంది. ప్రెసెంట్ ఆ మెటీరియల్ అవన్నీ తరలించుకోవడానికి ఏదైతే ర్యాంప్ ఉందో ఆ ర్యాంప్ను అయితే ఉపయోగించుకుంటున్నారు. ఆ ర్యాంప్ ఉన్న చోటే ఫ్లోర్ నెంబర్ 16 అంటే లాస్ట్ ఫ్లోర్ అయితే రావాల్సి ఉంది. ప్రెసెంట్ వీటికి సంబంధించిన వర్క్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు. ప్రెసెంట్ ఈ కాంక్రీటింగ్ అంతా మొత్తం 16 ఫ్లోర్లకి కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మధ్యలో స్టెయిర్ కేసులు, రిటైనింగ్ వాల్స్ అవన్నీ వస్తాయి. ఇంకా కొంత హైట్ వరకు మళ్ళీ రాఫ్ట్ అయితే వేస్తారు. ఆ రాఫ్ట్ వేసిన తర్వాత ఆ రాఫ్ట్ పైనే మనకి బేస్మెంట్ అయితే వస్తుంది. దాని తర్వాత గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అలా 7 ఫ్లోర్స్ వరకు అయితే నిర్మిస్తారు.
ఈ హైకోర్ట్‌కి సంబంధించిన డిజైన్ కానివ్వండి, ఔట్ సైడ్ ఎలివేషన్ కానివ్వండి, దాని పైనుండే క్రౌను ఇదంతా చాలా హైలైట్‌గా అయితే ఉంటుంది. ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈ హైకోర్ట్ నిర్మాణం అయితే జరుగుతుంది. మొత్తం 20,32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ హైకోర్ట్ ఏరియా మొత్తం ఉంటుంది. అలాగే ఈ ఏరియా మొత్తం ఏంటంటే జస్టిస్ సిటీ ఏరియా అనమాట. ఈ జస్టిస్ సిటీలోనే మనకి ఈ హైకోర్టు, అలాగే జడ్జెస్‌కి బంగ్లాసు, అలాగే ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న హైకోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫ్యూచర్‌లో సిటీ సివిల్ కోర్ట్‌గా అయితే డెవలప్ చేస్తారు. ప్రెజెంట్ ఈ ఫౌండేషన్ వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కింద వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అలాగే ఈ ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించింది కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.